Yes, Why do we have these paintings in all our stores? I know the reason. It's all my mom. It's all my mom's selection. But I think it'll be better if she explains you about everything. Let's ask her. సో తనకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే మన అన్ని షోరూమ్స్లో ప్రతి ఒక్క ర్యాక్ పైన రవివర్మ పెయింటింగ్స్ ఉంటాయి. అవును. ఎందుకు అంటే రవివర్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం అక్కడ. సో నార్మల్గా మా చిన్నప్పుడు మా ఇంటి పక్కనే లైబ్రరీ ఉండేది. అక్కడ బుక్స్ అన్నీ చదువుకునేదాన్ని వెళ్ళి చదివేటప్పుడు అప్పుడప్పుడు ఒక ఆర్టికల్, ఒక మంచి ఈ బొమ్మలు ఉండేదన్నమాట. సో ఇది చూసి కింద రవివర్మ అని ఉండేది. ఎవరో ఇంత మంచి పెయింటర్ అనుకునేదాన్ని. ఇంటికెళ్ళి ఒకసారి అమ్మని అడిగాను, అమ్మ ఈ పెయింటర్ ఎవరో చాలా బాగుంది చూడు బొమ్మ అని తీసుకెళ్ళి బుక్ చూపిస్తే, ఈయనే మనకి అమ్మవారు, మనకి ఇప్పుడు ఉన్న మన దేవుళ్ళందరి పిక్చర్స్ కూడా ఈయనే గీశారు అని చెప్పారు. అప్పటి నుంచి ఆయన మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోయింది. సో ఎక్కడ చిన్నది దొరికినా మనకి ఆ రవివర్మ పిక్చరు అసలు అలా పిక్ చేసుకునేదాన్ని. చాలా చాలా హ్యాపీగా అనిపించేది. సో ఆయన గుర్తుగా నా దగ్గర ఉండాలి అని ఇలా స్టోర్లో అంతా కూడా రవివర్మ పిక్చర్స్ పెట్టించాను. ఇక్కడికి వచ్చినప్పుడు వీటిని చూస్తుంటే ఆ టైంలో మనం అక్కడ నిలబడి ఉండి ఆయన అక్కడ ఆర్ట్ వేస్తుంటే ఎలా ఉంటుందో అంత ఊహించుకుంటూ చాలా బాగుంటుంది. సో నాకు చాలా ఇష్టమైన పెయింటర్ రవివర్మ గారు. ఆయనకి కళ మీద ఉన్న అభిమానం, ఆయన పిక్చర్లో శారీని చూపించే విధానం నాకు చాలా చాలా నచ్చింది. సో అందుకే అనుకుంటా బహుశా అంత గొప్ప పెయింటర్ మనకు దొరికినందుకు మన ఇండియాకి నేను ఎప్పుడు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సో అందుకే ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా మన స్టోర్స్లో ఉంచాం.